పాకిస్తాన్ ఉగ్రవాదులకు సింధూర్ దెబ్బ ఏందో చూపించినామంటే నిజంగా ఆపరేషన్ సింధూర్ దెబ్బ పాకిస్తాన్ ని అబ్బ తస్మా జాగ్రత్త. ఇంకా దీంతో అయిపోలేదు, ఇంకా అభి బాకీ హై, ఇంకా యుద్ధం మిగిలే ఉంది. ఇది ఆరంభం మాత్రమే, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మాకు అభివృద్ధిలో పోటీ పడండి తప్ప ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే మీరు మ్యాప్ లో లేకుండా చేస్తాము కాబట్టి. సో ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపిస్తుంది? సో నిజంగా ఆపరేషన్ సింధూర్ అన్నది చాలా మంది ప్రజలు కూడా ఎప్పటి నుంచో పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుతుంది. కానీ వాళ్ళు చాలా ఆలోచించి ప్రతిపక్షాల నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సింధూర్ అనేది మొదలు పెట్టారు. ఏ విధంగా అయితే ఉగ్రవాదులు మన మహిళల సింధూరాన్ని చెరిపేచారో అదే సింధూర్ అనే ఆపరేషన్ కి పేరు పెట్టి 9 ఉగ్రవాదుల సంస్థల్ని లేకుండా చేయడము నిజంగా మన భారతదేశ ఆర్మీ చేసినటువంటి ఎంతో గొప్ప కార్యం అన్నమాట. ఈ ఆపరేషన్ సింధూర్ కూడా 2 మహిళలు నాయకత్వం వహించి ఆ ఆపరేషన్స్ ని సక్సెస్ చేసి ఈ రోజు మన భారతదేశ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మన యుద్ధ సాహసాలు ఏ విధంగా అయితే మన జోలికి వస్తే ప్రతి ఒక్క ఉగ్రవాది కూడా భయం పుట్టే విధంగా ఈ రోజు మన యుద్ధ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి 2 మహిళా ఆఫీసర్లకు నిజంగా నేను చాలా గర్వపడి ఉన్నాం. నిజంగా సెల్యూట్ చెప్తున్నాను. పాకిస్తాన్ వాళ్ళకి ఆపరేషన్ దెబ్బ సరిపోతుందా, ఇంతకంటే గట్టి దెబ్బ ఇవ్వాలి? సో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే మహిళల భర్త చనిపోతే వాళ్ళు సింధూరం దూరం అవుతుంది కాబట్టి అదే సింధూరాన్ని తీసుకొచ్చి ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సింధూర్ దెబ్బ ఏందో చూపించినామంటే నిజంగా మనము ఎంతవరకు వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే యుద్ధ విమానాలు కానివ్వండి, రాకెట్లు కానివ్వండి, అన్ని కూడా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఏ మాత్రము ఇంకోసారి మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయం పుట్టే విధంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ముందుకు కొనసాగుతుంది. ఇంకా దీంతో అయిపోలేదు, ఇంకా అభి బాకీ హై, ఇంకా యుద్ధం మిగిలే ఉంది. ఇది ఆరంభం మాత్రమే, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ట్రైలరే కాబట్టి ఇంకా కూడా యుద్ధం మిగిలే ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి ఒక వార్నింగ్ లెక్క. సో మనం చూసుకున్నాం, సింధు జలాలు ఆపేశాం. సింధు జలాలు ఆపడం తోటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. కేవలం నీళ్ళు ఆపుదని ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోటి వాళ్ళు సగం చచ్చిపోయారు. ఇంకా వాళ్ళు ఇంకేమన్నా మళ్ళీ మన భారతదేశం వైపు మళ్ళీ ఏమన్నా చర్యలకు పాల్పడితే ఈసారి మాత్రం నిజంగా గట్టి గుణపాఠం నేర్చుకుంటారు. పాకిస్తాన్ అనేది మ్యాప్ లో లేకుండా చేయడానికి కూడా భారత సైన్యం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకోటి, మార్నింగ్ నుంచి నరేంద్ర మోడీని చంపేస్తామని చెప్పి ఒక లెటర్ బాగా వైరల్ అవుతుంది. అసలు నరేంద్ర మోడీని టచ్ చేస్తే అంత దమ్ము పాకిస్తాన్ ఉందంటారు. పహల్గామ్ లో వాళ్ళు చెప్పారంట కదా, పోయి మోడీకి చెప్పుకోండి అని. సో మోడీకి చెప్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో చేసి చూపెట్టాం. సో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నాం మోడీని లేకుండా చేస్తామని. మీరు కేవలం మాటలకే పరిమితం, కానీ మేము అలా కాదు, చేతలు చేసి చూపిస్తాం అని మేము ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చేతల్లో చేసి చూపించాము. మీ మాటలకి ఈ రోజు భయపడే విధంగా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకు దమ్ముంటే రండి, యుద్ధం ప్రకటించండి. మా సైన్యాన్ని ఎదుర్కొనే దమ్ము మీకుందా? అంత దమ్ము లేదు కాబట్టి మీరు ఈ రకంగా ఉత్తరాలు రాయడం, ఈ రకమైనటువంటి పిరికి పంద చర్యలకు పాల్పడితే ఇవన్నీ కూడా నమ్మే స్థితిలో భారతదేశం కానీ భారత సైన్యం కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. సో రానున్న రోజుల్లో ఇంకా గుణపాఠం మీకు చెప్పబోతున్నాం. భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఫైనల్ గా పాకిస్తాన్ కి ఏం చెప్తాం? పాకిస్తాన్ కి ఏం చెప్తానంటే, ఇప్పుడన్నా తోక ముడుచుకొని మీ దేశం అభివృద్ధి కోసం, మీ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మీరు పని చేసుకుంటే మాకు అభివృద్ధిలో పోటీ పడండి తప్ప ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే మీరు మ్యాప్ లో లేకుండా చేస్తాము కాబట్టి. సో ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్క నా కొడుకులకి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై సింధూర్, జై భారత్, మేరా భారత్ మహాన్, జై హింద్.